దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్నాము. ఈరోజు ఒక వ్యాపారవేత్త వెంకటరమణ గారు తన సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు ఇక్కడ 68 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఐపీఎస్ గారు వచ్చారు. ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుంది, ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. ఈరోజు జీడిపల్లి గ్రామంలో వెంకటరమణ గారి ఆయన సొంతగా ఆయన ఖర్చులతోటి దాదాపు ఒక 68 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. దానికి మమ్మల్ని ఓపెనింగ్ ఆహ్వానం చేయగానే నేను, మా డిఎస్పీ గారు, మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మేము వారిని చాలా గొప్ప వ్యక్తిగా, ఎందుకంటే నేను సైతం దాంట్లో వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే పెట్టమని అడుగుతున్నాం. కానీ ఈయన వాళ్ళ విలేజ్ భద్రత కోసం, విలేజ్లో ఒక 3000 మంది పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ భద్రత కోసం, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ చాలా నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటీవల దొంగతనాలు అయినాయి, అవన్నీ కంట్రోల్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి తోడ్పాటుగా సీసీ కెమెరాలు అవసరం కాబట్టి ఆయన ముందుకొచ్చి వెంకటరమణ గారు పెట్టడం వారిని నేను స్పెషల్గా అభినందిస్తున్నాను. నేను అదేవిధంగా ఈ ఏరియా మొత్తం విలేజెస్ అన్ని కూడా ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈయన మన వెంకటరమణ గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని విలేజ్లో కూడా ఇదే విధంగా సీసీ కెమెరాలు పెట్టాలని. ఎందుకంటే మనకి 44 నేషనల్ హైవే కూడా ఈ విలేజ్ నుంచి పోతుంది కాబట్టి, ఎందుకంటే అది హెవీ వెహికల్స్, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రోడ్ అది, దాని మీద కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎవ్రీడే కూడా మా జ్యూరిడిక్షన్లో యాక్సిడెంట్ అయింది. దాదాపు ఎవ్రీ వీక్ 2-3 చనిపోతారు ఈ రోడ్డు మీద. వాళ్ళని గుర్తించడానికి కోసం కూడా, ఆ క్రైమ్ వెహికల్స్ గుర్తించడానికి కూడా మాకు సీసీ కెమెరాలు చాలా అవసరము. అట్లనే ఈ రోడ్డు సైడ్ ఉన్న విలేజర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఆ విలేజ్లో తర్వాత రోడ్డు మీద కూడా సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఆ కేసెస్ అన్ని కూడా మేము డిటెక్ట్ చేస్తాము. మెదక్ జిల్లాలో నేను సైతం ప్రోగ్రాంలో మా ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీలు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి దాదాపు ఇప్పటికి మేము ఒక 300 కెమెరాలు పెట్టడం జరిగింది. మేము ఒక 1000 కెమెరాలు పెట్టడానికి టార్గెట్ చేసినాము. 1000 కెమెరాలు కూడా మేము 1-2 మంత్స్లో రీచ్ అవుతాము.